రీసెంట్గా ఒక 2-3 రోజుల నుంచి వర్షాలు అనేవి చాలా పడుతున్నాయి. సో ఏంటంటే చిన్నపిల్లలకి వర్షంలో తడవాలి, వానలో ఆడుకోవాలని చెప్పేసి చాలా సరదాగా ఉంటుంది. మనం కూడా పెద్దలం ఫోన్లు అని చెప్పేసి వదిలేస్తూ ఉంటాము. అలా తడవడం వల్ల జలుబు, జ్వరము, దమ్ము, ఆస్తమా ఇలాంటివి వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఏం కదలే తగ్గిపోద్ది, జలుబే కదా, ఒక 5 డేస్లో తగ్గిపోద్ది, వారంలో తగ్గిపోద్ది అని చెప్పేసి పేరెంట్స్ నెగ్లెక్ట్ చేయకండి దయచేసి. అలాంటి సిమ్టమ్స్ మీ చిన్న పిల్లలలో కనిపించిన వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. చెప్పలేము ఎలాంటి ఇన్ఫెక్షన్ లాంటివి అట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళు కూడా వీళ్ళనంత మట్టికి వర్షంలో తడవకుండా సేఫ్గా ఉండేదానికి ట్రై చేయండి. అలాగే ఎవరన్నా అత్యంత పరిస్థితుల్లో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు, డ్రైవింగ్ చేసేవారు, వర్షం పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూస్తూ వెళ్ళండి. ఎక్కడన్నా బాగా వర్షం పడితే కొంచెం సేపు ఆగండి, వర్షం తగ్గేంత వరకు. చెట్ల కింద ఆగకుండా ఎక్కడన్నా పక్కకి పార్కింగ్ చేసి వర్షం తగ్గాక మళ్ళీ స్టార్ట్ అవ్వండి. అలాగే మెయిన్గా మన రైతన్నలు అనమాట, పొలాల్లో వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు కొంచెం చూస్తూ వెళ్ళండి. ఎందుకంటే స్తంభాలకి కరెంట్ తీగలవి